ప్రజాభవన్‌కి చాలా సమస్యలతోని వస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎలాంటి సమస్యకి పరిష్కారం దొరకట్లేదని కూడా మరి ప్రజలు ఆవేదన చెందుతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాను. మనతో పాటు కొంతమంది బాధితులున్నారు. చెప్పండన్న మీ పేరు? నా పేరు వీరబాబు సార్. అక్కినేపల్లి వీరబాబు. నేను అనపరెడ్డిపల్లి మండలంలో గ్రామ సేవకుడిగా పనిచేసా సార్. ఎక్కడ ఏ జిల్లా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. అనపరెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం గ్రామం సార్. ఆడ గ్రామ సేవకుడు లేక నన్ను గ్రామ సేవకుడికి పెట్టుకొని బీఆర్ఓలు ఎంఆర్ఓ అందరికీ తెలుసు సార్. ఏ టు జెడ్ ప్రతి ఒక్కరికి ఎంఆర్ఓ సార్కి ఆర్ఐ గారు అందరికీ తెలుసు. ఈ యాక్సిడెంట్ అయ్యాక అందరు రైతులు ఆదుకున్నారు సార్. నన్ను ఆదుకొని వాళ్ళు ఇంటికి తనే వేసి బతికిచ్చారు సార్ నన్ను. ఇప్పుడు ప్రస్తుతానికి అది మా పెద్దిరెడ్డిగూడెం గ్రామంలో అటెండర్ గ్రామ సేవకుడికి అది ఇప్పటి నుండి చేస్తాను కాబట్టి సార్ అది నాకు ఇస్తారని. నాకు రెవెన్యూ వ్యవస్థ మూలంగా నా సగం తలపోయింది కాబట్టి సార్ నాకు ఇద్దరు చిన్నపిల్లలు సార్. నేను అవుట్ అయిపోయాను సార్. నేను ఏం పని చేయలేను కాబట్టి కూలికి వెళ్ళలేను కాబట్టి నా అందు దయించి నాకు గ్రామ సేవకుడికి ఇస్తారని. మరి నాకు ఇద్దరు చిన్నపిల్లలు సార్. నా భార్య కూడా అది అవుతుంది సార్. నా ఇల్లు చూస్తే అసలు మేము పూర్ ఫ్యామిలీ సార్. మేము పేదవాళ్ళం సార్. నన్ను ఆదుకోవాలి సార్ మీరు. మన నా అందు దయించి వికలాంగుడిని అయిపోయినందుకు నాకు అటెండెన్స్ జాబ్ ఇస్తారని. అన్యాయం జరిగింది సార్. నాకు కడుపులో నొప్పి వస్తుంది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. నా తల్ల వేసింది ఇప్పుడు ప్లాస్టిక్ సార్. 3 సార్లు సిమెంట్ తీశారు సార్. 4వ సారి ఇక ప్లాస్టిక్ తీశారు సార్ తల్లో. ఇప్పుడు ఆలోచించినా ఏం చేసినా నేను ఇక దేవుడి దగ్గరికి కానీ మన దగ్గర ఉండే స్థితిలో లేదు సార్. నేను ఇద్దరు నాకు చిన్న పిల్లలు సార్. అటు చిన్న పిల్లలు పసిపిల్లలు సార్. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మళ్ళీ నేను అందులోనే పని చేస్తాను సార్. నేను కలిసారు. ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు సార్. జారీ ఆదినారాయణ గారు సార్. ఆయన చెప్పారు సార్ నువ్వు వెళ్ళు సీఎం క్యాంపస్కి, అక్కడ పోయి అక్కడ లెటర్ తీసుకొని వచ్చాక నీది నేను ఇక్కడ మాట్లాడుతా అన్నాను సార్. ఆర్డీఓ గారు లెటర్ పెట్టారు సార్. ఆర్డీఓ గారికి లెటర్ పెడితే ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చారు సార్. ఎంఆర్ఆర్ గారికి లెటర్ ఇస్తే ఎంఆర్ఆర్ గారు నేను ఎంక్వైరీ చేసి నేను పంపిస్తాలే అన్నా సార్. ఇంతవరకు పంపించలేదు సార్. మా ఎంఆర్ఓ గారు జగదీష్ సార్ ప్రసాద్, మా ఆర్ఐ గారి పేరు మోదు గారు. అయితే సార్ ఇప్పుడు ఆ లెటర్ ఇస్తే నేను పోయి జాయిన్ అవుదామని చూస్తున్నాను సార్. ఉద్యోగం కల్పించాలి సార్. వాళ్ళ రెవెన్యూ వ్యవస్థ వాళ్ళంగా నా తల పోయింది కాబట్టి నేను అవుట్ అయిపోయాయి కదా సార్. నన్ను ఎవరు కూలికి 4 పిలవరు కదా సార్. నన్ను ఎవరు యాక్సిడెంట్ సార్. పానీ రికార్డులు తీసుకొస్తుంటే సార్ యాక్సిడెంట్ అయింది సార్. డ్యూటీలో ఉన్నప్పుడే సార్. డ్యూటీలో ఉన్నప్పుడే జరిగింది సార్ ఇది. ఇప్పుడు మళ్ళీ అందులోనే చేస్తాను సార్. ఇప్పుడు అక్కడ నుండి లెటర్ తెచ్చుకో నేను జాయిన్ చేసుకుంటున్నాను అన్నారు సార్. దానికోసం వచ్చా సార్ నేను అక్కడ. ఇప్పుడు మన సారే సార్ నుండి తెచ్చుకోమన్నా సార్ లెటర్. ఎంఆర్ఆర్ గారు నా చేతిలో ఏముంది ఇక నేనేం చేశాను ఇక్కడ నుండి తెచ్చుకోమన్నా సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్. యారు సార్ ఇవాళ వస్తే రాలేదు, ఇవాళ కలవలేదు సార్. అది మరి ఇక్కడ ప్రజాభవన్లో లేరట కదా మరి సీఎం సార్. ఇంటికి పోవాలి, ఇంటికి పోతే కలుస్తారేమో. ఇంటికంటే మనకి ఇల్లు లేదు కదా, మాకు తెలియదు కదా సార్, మాకు కొత్త కదా సార్. ఇక్కడ అడిగిరా మరి ముఖ్యమంత్రిని కలవాలి మేము, మాకు కల్పించండి అని చెప్పి లోపల అధికారులు అడిగితే ఇవి వస్తారో రాదో తెలియదు అన్నారు సార్. అది